హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మా టిఫిన్ వచ్చేసి బాంబినో సేమియా ఉప్మా అండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి. ఈ బాంబినో సేమియా అయితే బ్రౌన్ కలర్లో ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. నేనైతే ఒక ముగ్గురు తీసుకున్నాను. ఆయిల్ పోసుకోవాలి. వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాంబినో ప్యాకెట్లు 2 రకాలుగా తెచ్చుకుంటామండి. ఒక రకమేమో బ్రౌన్ కలర్లో ఉంటుంది సేమియా, ఇంకోటేమో లైట్ గోధుమ కలర్లో ఉంటాయండి. 2 బాగానే ఉంటుందండి ప్యాకెట్లు అయితే. ఈ బ్రౌన్ కలర్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, అంతేనండి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసుకొని ఇవి కొద్దిగా గోలిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ పోపులో టమాటాలు, క్యారెట్ వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఏవి ఇష్టం ఉన్నా వేసుకోవచ్చండి. నేనైతే ఒక పల్లీలు వేస్తున్నాను, అంతే. మన ఇష్టం అండి, ఏవి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. పచ్చి బఠానీ వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకోవచ్చు. ఏవన్నా అండి మనం తినేదాన్ని బట్టి ఉంటాయి. ఈ బాంబినో ఉప్మా, సేమియా ఉప్మా అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ పెట్టండి. మీరు ఎప్పుడన్నా ఇలాంటి బాంబినో ఉప్మాని చేసుకున్నారా? చేసుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ పెట్టండి. కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలియాలండి. ఇవన్నీ మాడిపోకుండా చూసుకోవాలి. ఇవన్నీ మంచిగా గోలియాలి. ఇవి కొంచెం గోలిన తర్వాత అల్లం పేస్టు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. కరివేపాకు, అల్లం పేస్టు, పసుపు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మంచిగా గోలియాలండి ఇవన్నీ. అయితే బాంబినో సేమియా బ్రౌన్ కలర్లో ఉన్న సేమియా అయితేనేమో వాటర్ ఎక్కువైనా కానీ ముద్దలాగా కాదండి. వేరే సేమియా లైట్ గోధుమ కలర్లో ఉన్న సేమియా, బాంబినో సేమియా అయితే కొన్ని వాటర్ ఎక్కువైనా కానీ ముద్దలాగా అయిపోతుంది. ఇది మాత్రము అలా కాదండి. టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది బ్రౌన్ కలర్లో అయితే. మేము ఎప్పుడు తెచ్చుకున్నా కానీ ఇలాంటివే తెచ్చుకుంటామండి. ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న సేమియానే తెచ్చుకుంటాము. చేసుకున్నా కానీ, ఉప్మా చేసుకున్నా కానీ చాలా ఈజీ అండి ఇది. బాంబినో సేమియా లైట్ గోధుమ కలర్లో ఉండే సేమియాను కూడా చేసి చూపిస్తాను ఇంకో వీడియోలో. వాటర్ పోసుకోవాలి. ఇవన్నీ గోలిన తర్వాత వాటరు పోసుకోవాలి. 1 గ్లాసు సేమియాకి 1.5 గ్లాసు వాటరు పోసుకోవాలి. ఉప్పు చూడాలండి సరిపోయిందో లేదో. నీళ్లు మరిగిన తర్వాత మళ్ళీ టేస్ట్ చేయాలి. చాలా ఈజీ అండి బాంబినో ఉప్మా చేసుకోవడము. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఉందో. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 1 నిమిషము వాటర్ని మరిగించాలి. మరిగిన తర్వాత సేమియాను వేసుకోవాలి. మీరు కూడా ఒక్కసారి ఇలాంటి సేమియా ఉప్మా చేసుకొని చూడండి, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. సేమియా వేసుకోవాలి. వేసుకొని మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి. ఉప్పు కారము కరెక్ట్గా వేసుకుంటాము కాబట్టి చట్నీలు చేసుకోకపోయినా సరే అండి, పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ ఏ చట్నీలు అయినా సరే చేసుకోకున్నా సరే ఇలానే పెట్టుకొని తినవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా అయిందో. ఇలా ముద్దలాగైతే అస్సలు కాదండి ఈ బాంబినో సేమియా అయితే. కొన్ని వాటర్ ఎక్కువైనా కానీ కాదండి. చూస్తున్నారు కదా ఎలా పొడి పొడిగా అనిపిస్తుందో. చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ఒకసారి ఇలాంటి ఉప్మాని చేసుకొని చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.